బెంగళూరులో ఒక పర్సన్, మా ఫ్రెండ్కి 25 లక్షల జీతం కూడా సరిపోవట్లేదు, 40% హైక్తో పూణే నుంచి బెంగళూరుకి వచ్చారు. పూణేలో 15 రూపాయలు వడాపావుతో తిని బతికేసామని, కానీ ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందిగా ఉంది, 25 ఎల్పిఏ కూడా సరిపోవట్లేదు అని చెప్పి అప్రాక్సిమేట్లీ ఒక 25-30% ట్యాక్స్లు అవి తీసేసిన, సో ఒక 5-6 లక్షలు ఒకవేళ ట్యాక్స్లకు పోయినా దాదాపు అంటే ఒక 15 నుంచి 16 లక్షలు అనుకుందాం, అంటే ఒక 10 లక్షలు పోయినాయి అనుకుందాం, ఒక 16 నుంచి 18 లక్షలు మనకి అకౌంట్లో పడతాయి. అంటే దాదాపు 18 లక్షల దాకా, ఒక 7 లక్షలు తీసేసిన 18 లక్షలు పడతాయి. అంటే నెలకి అప్రాక్సిమేట్లీ 1,50,000 దాకా ఉంది, ఏది నెలకి. సో మనం పెట్టుకునే దాన్ని బట్టి ఖర్చులు ఉంటుంది. ఈ వేస్ట్ మాటలు కాకపోతే అదే బెంగళూరులో 50,000తో మంచిగా హ్యాపీగా బతికేవాడు కూడా ఉన్నాడు, 20,000తో బతికేవాడు కూడా ఉన్నాడు. మా వైఫ్ 20,000, హస్బెండ్ 20,000, చెరోకి 20,000 తెచ్చుకొని 40-50,000తో కూడా వాళ్ళ లైఫ్ని మంచిగా లీడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదేంటి అంటే ₹1,00,00,000 వచ్చినా సరిపోదు. సో ఇదేంటి అంటే తప్పు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 25 లక్షలు కూడా సరిపోవట్లేదు అంటే చాలా ఖర్చులు ఎక్కువ పెడుతున్నట్టు. అండ్ డెఫినెట్లీ బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ. ఎట్ ద సేమ్ టైం విత్ ఇన్ ద లిమిట్స్ మనం వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక 7-8 లక్షలైనా కానీ మనం ఒక బేసిక్ లైఫ్ అంటే ఒక స్టాండర్డ్ లైఫ్ అనేది మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే దీని గురించి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఒకవేళ బెంగళూరులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎంత ప్యాకేజ్ వస్తే మీరు జాయిన్ అవుతారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. సో డెఫినెట్లీ ఎలా ఎక్స్పెన్సెస్ మీన్ మేనేజ్, ఒకవేళ 10 లక్షలు ఒకవేళ జీతం అయి ఉంటే, ఒకవేళ 25 లక్షల జీతం మీకే 25 లక్షల జీతం బెంగళూరులో వస్తే మీరు అలా మేనేజ్ చేస్తారు. 7 లక్షలు ట్యాక్స్ పోయింది, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు మీకు వస్తుంది అనుకుంటే. థ్యాంక్ యూ.